శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వత్యై నమః. భక్తులారా, భారతంలో విశేషాలు చెప్పుకున్నాం. అందరికీ తెలుసు, వ్యాసులు వారు రాశారు. ఈరోజు వ్యాస పూర్ణమి కూడాను. ఒకసారి ఆ వ్యాస మహారాజుకి నమస్కారం చేసుకున్నాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకాపురి. ఈ క్షేత్రపాలకుడు ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకున్నాం. అలాగనే ఇవాళ గురు పూర్ణిమ, సాయి సత్యవ్రతం కూడా చేసుకున్నాం. ఉదయం మనం సమర్థగురు సాయినాథ్ మహారాజుకి సద్గురువులందరికీ కూడాను పూజ చేయాలని బాబా చెప్పి చేసుకోమన్న ఒకే ఒక పండగ ఇది గురు పూర్ణిమ. అందుకోసం సమర్థగురు సాయినాథ్ మహారాజుకి జయ అని చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. భారతంలో విశేషాలు. వైశంపాయనుడు చెప్తున్నాడు, జనమేజయ మహారాజా, విదురుడు యొక్క మిత్రుడు, స్వరంగ నిర్మాణంలో బాగా ఆరితేరినవాడు. అలానే మంచి మనిషి, మంచి మనిషే కదా విదురుడు మిత్రుడు అంటే. విదురుడు అంతటి వాడు మిత్రుడు అంటే ఆగు ఆగు ఆగు, తర్వాత వేయచ్చు, ఆగు, హారతప్పుడు వేయి, ఆగు. ఆయన ఏకాంత సమయంలో పాండవులను సమీపించి అన్నాడు, నన్ను విదురులు వారు పంపారు. సొరంగ నిర్మాణంలో నాకు మంచి నేర్పున్నది. నేను పాండవులకి ప్రియం చేయాలని వచ్చాను. ఎంతో విశ్వాసంతో పని చేయమని విదురుడు నన్ను పంపాడు మీ దగ్గరికి. ఏం చేయాలో చెప్పండి అని అడిగాడు ఆ వచ్చినవాడు. కృష్ణపక్షం చతుర్దశి రోజున రాత్రి వేళలో మీ భవన ద్వారానికి విరోచనుడు నిప్పంటించబోతున్నాడు. పురుషశ్రేష్ఠులైన పాండవుల్ని తల్లితో సహా మంటలకు ఆహుతి చేయాలని దుర్యోధనుడి యొక్క ఉద్దేశం. ధర్మరాజా, విదురుల వారు కించిచ్చ విధిరోణోక్త మ్లేచ్ఛనాచాపి పాండవ. మ్లేచ్ఛ భాషలో చెప్పాడు నీ కొన్ని విషయాలు. నువ్వు దానికి అర్థమైనట్టుగా చెప్పావు, తల ఊపావు. కాబట్టి నా గురించి నీకు ఇప్పటికే తెలిసి ఉంటుంది. నేను ఎందుకు వచ్చాను అంటే, నేను విదురుడి మనిషిని అని నువ్వు గట్టిగా నమ్ము అని చెప్పడం. విదురుడు చెప్పిన మాటలు నువ్వు దానికి సరైన విషయము, అర్థమైందన్న విషయము గుర్తు చేశాడన్న. అప్పుడు ఆ కనకునితో, కనకుడు అంటే తవ్వేవాడు అని అర్థం, తవ్వటంలో నేర్పరిని అనే ప్రచారం అతను ముందే పరిచయం చేసుకున్నాడు కదా. నిన్ను నేను విశ్వసిస్తున్నాను నాయన. నాకు చేయాల్సిన ఉపకారం ఏదో ఆయనకి తెలియంది కాదు కదా. నువ్వు విదురుల వారికి ఎలా ఆప్తుడవో మాకు కూడా ఆప్తుడవేను. ఆయనతో సమానంగా నిన్ను గౌరవిస్తున్నాము. విదురుడు ఏ విధంగా మమ్మల్ని రక్షిస్తున్నాడో ఆ విధంగా నువ్వు రక్షిస్తూ మమ్మల్ని ఆదుకోవాలి. దుర్యోధనుడు ఆజ్ఞ మేరకు పురోచనుడనే అతనికి ఇష్టమైన మంత్రి మమ్మల్ని తగలబెట్టాలని ఈ లక్క గృహం నిర్మించాడు. ఆ దుర్మతి దుర్యోధనుడు పాపాత్ముడు, అతనికి సహాయకులు ఉన్నారు, ధనబలం ఉంది. ఆ పాపి మమ్మల్ని ఎల్లప్పుడూ బాధిస్తూనే ఉన్నాడు. మేము ఆ లక్క ఇంట్లో కారిపోతే సుయోధనుడి యొక్క కోరిక నెరవేరుతుంది కనుక నువ్వు ప్రయత్నం చేసి
మేము ఈ అగ్ని బాధ నుండి తప్పించుకునేటట్లు చెయ్యి అన్నాడు. కృష్ణ అర్పణమస్తు. రేపు కొనసాగిద్దాం ఈ భాగం.